ఓం నమ శివాయ. ఈశ్వరుని రౌద్ర రూపమే వీరభద్రస్వామి. శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయం తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జన్నారం మండలం బొంతపల్లి అనే గ్రామంలో వెలిసింది. ఈ ఆలయానికి సుమారుగా 700 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ దేవాలయానికి కాకతీయుల నాటి చరిత్ర ఉంది. పురాణాల ప్రకారం గతంలో ఇక్కడ చిన్న ఆలయం ఉండేది. ఒకరోజు రాత్రి ఒక కాపరి ఆలయం ముందు నుంచి వెళుతుండగా ఎవరో తనను పిలుస్తున్నట్టు వినిపించి వెనుకకు చూస్తే వీరభద్రస్వామి కనిపించాడు. తనకు ఈ ఆలయ ప్రదేశం ఇష్టం లేదని తనని వేరొక ప్రదేశానికి మార్చమని వీరభద్రస్వామి కోరగా స్వామిని తన భుజాలపై కూర్చోబెట్టుకొని కొన్ని కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళిన తర్వాత స్వామిని ప్రస్తుత ఆలయ ప్రదేశంలో ప్రతిష్ఠ చేశాడు. వెనుకకు తిరగకుండా ఇంటికి వెళ్ళాలని, ఒకవేళ వెనుకకు తిరిగితే శిల్పంగా మారిపోతావని కాపరికి చెప్పాడు. కాపరి కొంత దూరం వెళ్ళిన తర్వాత వెనుకకి తిరిగి చూసిన వెంటనే శిల్పంగా మారిపోయాడు. అలా శిల్పంగా మారిన కాపరి విగ్రహం గ్రామంలో ఇప్పటికీ ఉంది. కొన్ని రోజుల తర్వాత పూజారికి, గ్రామ పెద్దలకు కల్లో కనిపించిన స్వామి తనకు ఆ ప్రదేశంలో ఒక ఆలయం నిర్మించమని చెప్పాడు. అలా ప్రస్తుత పెద్ద దేవాలయం నిర్మించబడింది. దేవాలయంలో వీరభద్రస్వామికి ఎదురుగా భారీగా నంది విగ్రహం, దాని పక్కనే భారీ ఎత్తున ఆలయ ధ్వజస్తంభం నిర్మితమై ఉంది. వీరభద్రస్వామి దేవాలయానికి ప్రవేశించే ముందు పక్కనే వినాయకుడి దేవాలయం ఉంది. ప్రధాన ఆలయంకి సమీపంలో 24 స్తంభాలతో 9 శ్రీచక్రాలతో మహంకాళి దేవాలయం కూడా ఉంది. ఏడాది పొడుగునా భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తూనే ఉంటారు. ఇక్కడ అమ్మవారికి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి 9 శ్రీచక్రాలు ఉన్నాయి. ప్రతిరోజు అమ్మవారికి ఆ శ్రీచక్రాలకి కుంకుమ పూజ విశేషంగా జరుగుతాయి. ప్రతిరోజు నిత్య కళ్యాణం, అన్నదానం జరుగుతాయి. ఇక్కడ కోనేరులో భక్తులు స్నానం ఆచరిస్తారు. ఇక్కడ స్వామివారిని, అమ్మవారిని దర్శనం చేసుకుంటే కోరిన కోరికలు తీరుతాయి. భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంలా ఇక్కడ వీరభద్రస్వామి వెలుగొందుతున్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భద్రకాళి అమ్మవారిని వరుసగా బాలా త్రిపుర సుందరి, గాయత్రి, అన్నపూర్ణ, లలిత, మహాలక్ష్మి, సరస్వతి, రాజరాజేశ్వరి, మహంకాళి అలంకారాలలో భక్తులను అలరిస్తారు. దసరా రోజున సాయంత్రం శమి పూజ చేస్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే అగ్నిగుండం అనే ఉత్సవం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని సందర్శించిన వారు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి.